ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% VA ఆఫర్ మీకోసం. నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. సుమన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి అక్టోబర్ 2025లో ఎలా ఉండబోతోంది, గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు ఏ ఏ అంశాలలో ఎలా ఉండబోతోంది, గత నెల కన్నా ఈ నెల ఇంకా మెరుగ్గా ఉంటుందా లేదా తగ్గుతుందా అనే ఉత్సాహము ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా. సో ఆ యొక్క ఉత్సాహం కోసము ఈరోజు మనము ఆ గ్రహస్థితులు ఈ మాసంలో ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు కానీ, ప్రభావాలు కానీ, సూచనలు కానీ ఎలా ఉంటాయి అనేది పరిశీలన చేస్తూ, సూర్యుడు 2-3 స్థానాల్లోనూ, బుధుడు కూడా 2-3 స్థానాల్లోనే సంచారం చేస్తున్నాడు. కుజుడు 12వ స్థానంలోను, గురుడు 11వ స్థానంలో తిరోగమన దశలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు 1వ స్థానంలోను, శని భగవానుడు 7వ స్థానంలోను తిరోగమనం చేస్తున్నారు. రాహు 9వ స్థానంలోను, కేతు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ప్రభావాలు ఏ స్థితుల మీద పడుతున్నాయి అంటే కనుక ఆర్థికంగాను, కొత్తగా ప్రయాణాలు, ఈ రెండు కూడా విశేషమైన మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. అయితే మరి దేని మీద చెడు ఫలితాలు ఉన్నాయి అంటే కనుక ఆరోగ్యము, జాబు అంటే కెరియరు, ఉద్యోగము, వీటి మీద ప్రెషరు. తర్వాత మూడో అంశము మిస్అండర్స్టాండింగ్స్. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ మాసంలో ఏదో ఒక అంశంలో మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడము, మిస్అండర్స్టాండింగ్కి గురి అవ్వడము జరిగేందుకు ఆస్కారాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయంటే, ముందు విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువులో మీ కాన్సన్ట్రేషన్ పూర్తిగా తగ్గిపోతుంది. మీరు ఏదైతే అనుకుంటారో అది సాధించలేని స్థితికి, డిప్రెషన్కి వెళ్ళేందుకు చాలా చాలా ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే చదువుదామని ముందు కూర్చోవడము, రీల్స్ చేద్దామనో, లేదా రీల్స్ క్రియేట్ చేద్దామనో, లేదా వేరే అభిమానాలకి వెడదామనో, లేదా వేరే దీనికి వెడదామనో, ఇలాగ చాలా చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అది మీకు తెలుసు, చెప్పడం సభ్యత కాదు. కాకపోతే ఆ డిస్ట్రాక్షన్స్ని మీరు తప్పించుకొని మీ గోల్ ఏంటి, మీ యొక్క తల్లిదండ్రుల గోల్ ఏంటి అనేది తెలుసుకొని వాటి నుంచి బయటపడే ప్రయత్నం ప్రతి ఒక్క విద్యార్థి చేసుకోవాలి. సైన్స్, టెక్నికల్ సబ్జెక్ట్స్ చదువుతున్న వాళ్లకు పాస్ అవ్వడం కానీ, సక్సెస్ అవ్వడం కానీ, మీరు అనుకున్న స్థాయికి వెళ్ళడం కానీ జరిగేందుకు ఎక్కడా ఆస్కారాలు కనిపించట్లేదు. ఎందువల్ల అంటే గతంలో మీరు చేసిన నెగ్లిజెన్సీ వల్ల కావచ్చు, నిర్లక్ష్యం వల్ల కావచ్చు, లేదా అంటే చూసుకుందాంలే అన్న నిర్లక్ష్య ధోరణి కావచ్చు, వాటి యొక్క ప్రభావము ఈ అక్టోబర్ మాసంలో మీరు తీసుకోబోతున్నారు. కాబట్టి ఇంకా ఇక్కడ ఎంత కృషి చేస్తే అంత మీ గోల్స్ని రీచ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విపరీతమైన ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఎక్కువ సార్లు ట్రాన్స్ఫర్ అవ్వడము, కొంతమందికి చాలా తక్కువగా ట్రాన్స్ఫర్ అవ్వడము, ఇలాంటి ట్రాన్స్ఫర్స్ విషయంలో గందరగోళ స్థితిని ఎదుర్కొనేందుకు అవకాశం కనబడుతోంది. తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేస్తున్న వాళ్లకు కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్నప్పుడు, లేదా వేజెస్ మీద పనిచేస్తున్నప్పుడు అలాంటి వాళ్లకు ఈ సమయంలో పర్మనెంట్ అవ్వడము, మీ వేతనాలు పెరిగేందుకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు టార్గెట్స్ ఫిక్స్ చేస్తారు, శాలరీస్ తగ్గిస్తారు. కొంతమందికి శాలరీస్ ఇవ్వడం కూడా పోస్ట్ పోన్ చేయొచ్చు. అంటే 2 నెలల తర్వాత ఇవ్వడమో, 3 నెలల తర్వాత ఇవ్వడమో, ఇలాగ కొంత ఇబ్బందికరమైన వాతావరణము మీరు పనిచేసే రంగంలో ఉండేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తర్వాత మీరు పని చేస్తున్నప్పుడు అంటే ఈ మాసంలో, అక్టోబర్ మాసంలో చాలా డిస్సాటిస్ఫాక్షన్కి మీరు గురి అవుతారు. అంటే సంతృప్తికరంగా కాకుండా అసంతృప్తిగా ఉద్యోగం చేయవలసిన పరిస్థితి. అంటే ఏంట్రా ఈ కర్మ, నాకు ఉద్యోగం చేయకపోతే అవ్వదు అని బాధపడుతూ ఏడుస్తూ చేయవలసినటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది. తర్వాత ఐటీ ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీకు డెడ్ లైన్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సమయం దగ్గరకు వచ్చేసింది అని చెప్పి మీ పై అధికారులు మీరు నిర్లక్ష్య ధోరణి వ్యవహరించి కాలయాపన చేసినా, లేదా మీరు తర్వాత చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేసినా, దానికి ఫలితాలు ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన పరిస్థితి, పరిగెత్తవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ప్రెషర్ తట్టుకోలేక కొంతమంది మధ్యలో మానేయవలసిన స్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆన్ సైట్ ఛాన్సెస్ కూడా చాలా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. గతంలో చాలా ఎక్కువ వచ్చి ఉంటే కనుక ఈ సమయంలో ఆన్ సైట్ ఛాన్సెస్
ఒకటికి అంటే 10కి 2, 1 అట్లా వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో దాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నము ఐటీ ఉద్యోగస్తులు చేసుకోండి. తర్వాత వ్యాపార వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో లాభ నష్టాలు మిశ్రమంగా ఉంటాయి. 50-50గా ఉంటాయన్నమాట. కొత్త పెట్టుబడులు ఏదైనా పెట్టాలి అని అనుకుంటే అవాయిడ్ చేసే ప్రయత్నం చేసుకోండి. అంటే తదుపరి మాసానికి చూసుకుందాము, ఈ మాసం ఇలాగే గడిపేద్దామనుకుని పెట్టుబడుల జోలికి ఈ మాసంలో వెళ్లేందుకు ప్రయత్నాలు చేయవద్దు. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక విపరీతమైన నష్టాల్లోకి, పంటలు కష్టాల్లోకి, పంటలు పాడవ్వడము, చేతికి ఆదాయం రాకపోవడము, రుణభారాలు ఎక్కువ అవ్వడము, కొంత ధనానికి ఇబ్బంది పడ్డము, లేదా తీసుకున్న ఎరువులు కానీ లేదా పురుగు మందులు కానీ ఎక్స్పైరీ అయిపోవడమో, లేదా అంటే దానివల్ల ఇబ్బంది కలగడమో, ఏదో ఒక రకంగా మీరు ఈ మాసంలో ఇబ్బంది పడేటట్టే కనబడుతోంది ఈ రాశిలో ఉండే వ్యవసాయదారులు, రైతులకు. కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. నిరాశకు లోనవ్వద్దు, అలా అని ఇంకొక చెడు ప్రయత్నాలు చేయవద్దు. రైతులందరికీ ప్రత్యేక విన్నపము, ఓర్పు సహనము పెట్టుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఇంకా రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక ఎదుగుదల మీకు చాలా తక్కువ శాతం కనబడేటట్టు కనబడుతోంది. తర్వాత మీ అపోనెంట్స్ ఎక్కువగా యాక్టివ్ అవుతారు. మీ ప్రత్యర్థులు వాళ్ళు ఎక్కువగా యాక్టివ్ అయ్యి మిమ్మల్ని తొక్కాలి అనే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో కొంచెం మీరు మెలకువగా ఉండే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు కొంతమందికి ప్రత్యర్థుల నుంచి కొన్ని హేళన, అవహేళన లేదా అంటే కొన్ని రకాలైన ఇబ్బందులు కలిగేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో కొంత అప్రమత్తంగా ఉండడంతో పాటు ఏం చేస్తే వాళ్ళను మనము తిప్పికొట్టచ్చు అనే అంశాలను ఆలోచన ప్రాయంగా చేసుకోండి. తర్వాత కుటుంబపరంగా చూసినట్టయితే కనుక మీ పెద్దల ఆరోగ్యము కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టు గోచరిస్తోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. మిస్అండర్స్టాండింగ్స్, అపార్థాలు, అనుమానాలు కుటుంబంలో ఎక్కువగా వచ్చేందుకు ఈ మాసంలో కనబడుతోంది. ఈ రాశిలో ఉండేవాళ్ళు దంపతులు కానీ లేదా కుటుంబంలో ఉండే పెద్దలు కానీ కొంత సమన్వయ ధోరణితో, సంయమనంతో సర్దుబాటు చేసేటట్టుగా చేస్తే ప్రమాదాలకు లేకుండా, ప్రమాదాలంటే ఏం లేదు, విడిపోవడం కానీ లేదా వేరే ప్రదేశాలకు వెళ్ళిపోవడం కానీ, ఇంట్లోంచి పారిపోవడాలు కానీ ఇలాంటివి జరగకుండా కుటుంబం అంటే గుట్టుగా ఉండేటట్టుగా, ఏ కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడేటట్టుగా ఉండాలి అని మీ ఇంట్లో పెద్దలు కనుక చెప్పినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తర్వాత పిల్లల విషయంలో కొంత కేర్ తీసుకోండి. వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళ వేరియబౌట్స్ని మీరు కొంత అవగాహన పెట్టుకున్నట్టయితే తప్పుదోవ పట్టకుండా ఉండేందుకు గోచరిస్తోంది. ఎందుకు అంటే కనుక పిల్లల వల్ల మీరు మనస్తాపానికి గురవుతారు అని ఈ మాసంలో గోచరిస్తోంది. కాబట్టి దాని గురించి మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి, కొంత తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక స్టమక్కు సంబంధించి అంటే కడుపుకు సంబంధించి, లివర్కి సంబంధించినటువంటి సమస్యలు లేదా ఆపరేషన్స్ లేదా ప్రమాదాలు ఈ 3 కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత నిద్రకు సంబంధించిన డిస్టర్బెన్సెస్, మానసిక ఒత్తిడి, అశాంతి చాలా ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో కొంత ధ్యానం కానీ లేదా డైవర్షన్ కానీ పెట్టుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ మాసంలో మనకి ప్రతి ఆదివారము సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోవడము, నవగ్రహ ఆలయంలో సూర్యుడిని దర్శించడం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. గోధుమలు, ఎర్రని వస్తువులు దానంగా, వస్త్రాలు కానీ వస్తువులు కానీ దానంగా ఇచ్చుకుంటూ ఆదిత్య హృదయాన్ని జపించుకునే ప్రయత్నం చేయండి. మీకోసం ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. ఓం సం సూర్యాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు ప్రతి ఆదివారము చదువుకున్నట్టయితే కనుక గ్రహాల రీత్యా వచ్చిన, గోచార రీత్యా వచ్చినటువంటి ఇబ్బందులు తొలగి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.